మెటర్నిటీ ఆసుపత్రిలో మాయమైపోయిన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చిన్నారిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల నుంచి తమకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అటు ఆసుపత్రి సిబ్బంది సైతం నిరసనల బాట పట్టారు. మరోవైపు చిన్నారి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. అక్కడ వాతావరణం అయితే ఉద్రిక్తంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మెటర్నరీ ఆసుపత్రి రోజు రోజుకు వివాదాల మయంగా మారుతుంది. 15 రోజుల క్రితం ఓ బాలుడు మరణించాడని ఆందోళన మరొక ముందే మరోసారి మరో వివాదం చెలరేగింది. తిరుపతిలో రియాస్ మెటర్నరీ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4 గంటలకు ఒక పసిపాప, అప్పుడే మధ్యాహ్నం 2 గంటలకు ప్రసవించిన ఓ పసిపాపను 4 గంటలకు ఒక ఆయా రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి పోలియో చుక్కలు వేయించాలని వెతికెళ్ళిపోయింది. సాయంత్రం 4 గంటలకు మిస్ అయిన బేబీ ఆచూకీ ఇంతవరకు లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. ముఖ్యంగా వారి తండ్రి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, నిన్న ఏం జరిగింది, ఇష్యూ ఏ విధంగా? నిన్న 1:25 మధ్యాహ్నం 1:25కి డెలివరీ అయింది. పాప పుట్టిందండి. 4:45కి షిఫ్ట్ చేశారు పైకి. 4:50కి 5 నిమిషాల్లోనే పాప మిస్సింగ్ అయిందండి. నాకు పాపని తీసుకోండి సార్. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉద్యోగ సంఘాలతో వారి సమీప బంధువులు ఆందోళన పడుతున్నారు. నిన్న జరిగిన నర్సులపై దాడి గొడవ సందర్భంగా, నర్సులపై బేబీ మిస్సింగ్ అయిన సందర్భంగా నర్సులపై దాడి జరిగిందని, ఈ విషయంలో ఉద్యోగ సంఘాల వాళ్ళు తమపై కావాలనే దాడి చేశారని ఇక్కడ అంటున్నారు. మీరు చెప్పండి, ఈ కేసు ఫైల్ చేశారా? విచారణ ఎంతవరకు? దీని మీద కేసు కట్టామండి. నిన్నే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 7 o'clock అంతా కేసు కట్టాం. దీని మీద సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పెట్టాము. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. క్లూస్ ఉన్నాయి. తప్పకుండా ఇది మాకు మంచి ఛాలెంజింగ్ కేసు. ఆల్రెడీ ఒక కేసు చేశాము. ఇది తప్పకుండా దేవుడి పాదాల చెంత జరిగింది కాబట్టి దేవుడే దీన్ని డిటెక్ట్ చేయిస్తాడు. ఆ కోణంలో తప్పకుండా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తాం. చాలా ఎక్కువగా రియా ఆసుపత్రులు, ప్రసూతి వైద్యశాలలో ఈ విధంగా బేబీ మిస్సింగ్స్ జరుగుతున్నాయి. ఎక్కడ జరిగిన విధంగా ఎందుకు ఏదైనా మాఫియా ఇక్కడ పనిచేస్తుందని భావిస్తుంది? మాఫియా అలాంటిది ఏం కాదండి. ఇక్కడ స్టాఫ్ తక్కువగా ఉండడం, అటెండెంట్స్ వీళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరని సరైన నిఘా లేకపోవడం వలన ఇది జరుగుతుంది. దానికనే ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా వచ్చాయంట. అది ఇన్స్టాల్ చేయాలా. ఆల్రెడీ మేము సెవరల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాము. మేడం, మీరు చెప్పండి, ఈ ప్రసూతి వైద్యశాలలో ఎక్కువగా ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఉద్యోగుల పాత్ర ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పాత్ర. ఇక్కడ ఏంటంటే అందరూ ఎవరికి వారు మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటామనే రీతిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన అంత ఆవేశపడిపోయి అరుస్తూ ఉంటాడు కదండి. ఆర్ఎంఓ గారు ఎవరు ఆయన అరుస్తూ ఉంటారు కదా. నేను చెప్పేది అటెండర్ ఎవరో అరుస్తున్నారు కదా. ఈ ఆవేశము సంఘటన జరగక ముందు ఉండాలి. ఎక్స్ట్రా వీళ్ళు కావాలి, స్టాఫ్ కావాలి, ఎక్స్ట్రా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్లో పర్సన్ అయినప్పుడు ఆయన మీద బాధ్యతలు రన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంతమంది స్టాఫ్ కావాలి, మాకు ఇంతమంది సెక్యూరిటీ కావాలి, వీళ్ళు లేకపోతే మాకు హాస్పిటల్లో జరగదు అనే విషయాన్ని ఖచ్చితంగా తీసుకొని పోవాలి వాళ్ళ దగ్గర. ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఇలా మీడియా వాళ్ళందరూ వచ్చి ఏదో ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ మహిళా సంఘాలు వచ్చి ఇక్కడ ప్రశ్నించి గందరగోళాలు చేసినప్పుడు మాత్రమే మాకు స్టాఫ్ కావాలి, మాకు వాళ్ళు కావాలి, మాకు వీళ్ళు కావాలని ఇప్పుడు అడుగుతున్నారా? మీరు చెప్పండి, ఉద్యోగ సంఘాలుగా మీరు ఆందోళన చెందుతున్నారు, మీ మీద దాడి జరుగుతుందని. కానీ పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల బాధగాని మీరు గుర్తించాలి. నేను మెడికల్ ఎంప్లాయీ, ఇక్కడ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నట్టు మెడికల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా, ఎన్జిఓ ప్రెసిడెంట్ కూడా వర్క్ చేశాను. దాదాపు 32 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. దాదాపు 2 yearsగా ప్రపోజల్ పంపించారు. సీసీ కెమెరాస్ అరేంజ్ చేయని గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించారు. హెచ్డిఎస్ చైర్మన్ ఈఓ గారికి కూడా హెచ్డిఎస్ మీటింగ్ పెట్టి సూపరింటెండెంట్ గారు అందరూ స్టాఫ్ వచ్చిన తర్వాత సింపుల్గా రిజెక్ట్ చేయడం జరిగింది ఈఓ గారు. ఎందుకంటే మీకు సీసీ కెమెరాస్ అవసరం లేదు, సెక్యూరిటీని పెంచుకోమని చెప్పడం జరిగింది. కానీ చాలా దారుణం అంటే సీసీ కెమెరాస్ లేకుండా స్టాఫ్ లేరు. ఇక్కడ దాదాపు 150 బెడ్లకు కానీ 300 మంది పేషెంట్లు వస్తున్నారు. మాకు ఉండడం 151 బెడ్లు, కానీ దానికి తగ్గట్టు కాకుండా 300 మంది పేషెంట్ వస్తున్నారు. పేషెంట్ తగ్గట్టు స్టాఫ్ని రిక్రూట్ చేయట్లేదు. చేసిన స్టాఫ్ను కూడా తీసేయడం జరిగింది. తమ బిడ్డను ఇచ్చే వరకు తాము ఇక్కడ నుంచి వెళ్ళిపోవని తల్లిదండ్రులు మరోవైపు చెప్తుండగా, తమ మీద జరిగిన దాడికి ఖండిస్తూ తాము విధులను బహిష్కరిస్తామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచాయ్తో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి మెటర్నరీ వైద్యశాల నుంచి.